హాయ్, హలో, నమస్తే. నేను మీ విష్ణు. RS9 ఛానల్ నెట్వర్క్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందు ప్రముఖ గాయకుడు. నమస్తే నాగార్జున గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. అంతా హ్యాపీనా? హ్యాపీ. ఎలా సాగుతుంది మీ యొక్క సంగీత గానం? సంగీతంలోకి ఇంట్రెస్ట్ ఉన్నదా? అవునండి. చిన్నప్పటి నుంచి సంగీతంలో ఇంట్రెస్ట్. ఎట్లా మీకు ఎలా ఎవరెవరి ప్రోత్సాహం ఎట్లా వచ్చింది మీకు? నేను మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు, ప్రైమరీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు క్లాసులో లీజర్ పీరియడ్స్ అవి ఉంటే పాటలు పాడమని అందరిని అడుగుతుండేది. అట్లా నన్ను కూడా పాడమని అన్నారు. అంటే ఆదరణ పొందింది. నేను నా బాల్యంలో అంటే చదువుతున్నప్పుడు చిన్నప్పుడు ప్రైమరీలో ఉన్నప్పుడు ముసి ముసి నవ్వులలో సరే, కొంచెం పాడతారా? ఓకే, తప్పకుండా. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితము సగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన. ఇంకా ఏమేమైనా ప్రోగ్రామ్ సంగీతం నేర్పించడం అనేవి జరుగుతుంటాయండి? మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం? నేను సంగీతం మామూలుగా మా గురుగారు గోపీనాథరావు గారు అండి, రామ్కోటిలో కాలేజ్ ఉంది సంగీతం, మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. అందులోనే నేర్చుకున్నాను. 4 సంవత్సరాలు కోర్స్ చేస్తాను. ఇప్పుడు అవే సంగీత పాఠాలు అంటే నేను స్కూల్లో మామూలుగా సిబిఎస్ఈ స్కూల్స్ లో నేను సంగీత మాస్టర్ గా చేస్తున్నాను. ఓకే, అంటే స్కూల్స్ లో చేస్తుంటారు, స్టూడెంట్స్ కి నేర్పిస్తుంటాను. మేము బయట ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుంటారు? బయట ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్, పెళ్లిళ్ళలో, మ్యారేజ్ ఫంక్షన్ లో, ఇంకా వేరే ఫంక్షన్ అయినా జంట నగరాల్లో విజయ గీతిక అని ఒక పాట ఇచ్చారు. ఎవరిచ్చారంటే మా 9వ తరగతిలో మా తెలుగు సార్ ఆ పాట రాశారు. జన్మభూమి అని అప్పుడు ఎక్కువ నడిచింది కదా, ఐడియా ఉంటుంది. ఆ జన్మభూమి మీద పాట రాశారు. ఆ పాటని ట్యూన్ చేసి నాకు సార్ నేర్పించారు. ఆ పాట మాధవరెడ్డి గారి దగ్గర అప్పుడు ఆ కార్యక్రమం చేస్తే లోక్ అదాలత్ అని ఒక సభ, ఆ సభలో మా స్కూల్లోనే జరిపారు. అప్పుడు నేను పాట పాడాను. ఆ పాట పాడితే అందరు ఇన్స్పిరేషన్ అయినా. ఒకసారి మన ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట పాడతాను. ఓకే. ఘనతగున్న మిత్రులార గలం గలం కలుపుదా, జనులలోన జన్మభూమి ప్రేరణ కలిగించుదా. ఘనతగున్న మిత్రులార గలం గలం కలుపుదా, జనులలోన జన్మభూమి ప్రేరణ కలిగించుదా. ఈ పాట చాలా బాగా పాడారండి. ఏమన్నారు ఈ పాట పాడేటప్పుడు మీరు? ఆయన ఎట్లా హ్యాపీ? ఈ పాటలో మీనింగ్ అక్కడ ఉన్న మంత్రివర్యులు ఎవరైతే ఇంకా వేరే మినిస్టర్స్ ఎవరైనా వచ్చారు వాళ్ళందరికీ ఈ పాటలో మీనింగ్ నచ్చింది. అంటే మా తెలుగు సార్కి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. చాలా బాగా రాశారు. మెయిన్ గా మీకు టర్నింగ్ పాయింట్ ఎక్కడ అనిపించింది మీకు? ఈ పాటలు పాడుతున్నప్పుడు కానీ ఎక్కడైనా పొలిటికల్స్ ముందు వాడినా ఎక్కడైనా పాడారా? ఎక్కడైనా? తప్పకుండా. అంటే నేను 9వ తరగతి 9th క్లాస్ చదువుతున్నప్పుడు, ఓకే, అక్కడ ఏంటంటే మాది భూదాన్ పోచపల్లి మండల్ కదా, అక్కడ ఎక్కువ పొలిటికల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంటారండి. అక్కడ నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు, అప్పుడు ఏ ఇయర్ అది 1998 to 1999 ఆ ఇయర్ లో, అప్పుడు మన హోంశాఖ మంత్రి, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ కాలేదు కదా, హోంశాఖ మంత్రి ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారు ఉండేది. ఓకే, అప్పుడు ఉన్నప్పుడు ఛానల్ ముందు ఒకసారి మీ సార్ గురించి ఒకసారి పరిచయం చేయండి. తెలుగు పండితులు తను, సార్ పేరు బ్రహ్మచారి గారు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, మంచి మంచి పాటలు రచనలు చేయగలరు. సార్ కూడా పాడతారు.
అయితే నా వాయిస్ నచ్చి ఈ జన్మభూమి పాట అప్పుడు జన్మభూమి నడుస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో నువ్వు పాడు మంచిగా ఉంటుంది అని చెప్పారు. అంటే మీ స్కూల్లో మీరే ఇంకెవరైనా వాడారా? మీ వాయిస్ చూసి నువ్వు బాగుంటారు అని చెప్పాడు. ఎట్లా? నన్నే అంటారండి. నేనే స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా మీతో పాటిస్తారా? అవునవును. స్కూల్లో కాంపిటీషన్ లో ఉన్నప్పుడు కూడా అన్ని పాడు నాకు ఎక్కువగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. 15 ఆగస్ట్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఇప్పుడు నేషనల్ ఫెస్టివల్ కానీ ఏ స్కూల్లో ఊర్లో కాంపిటీషన్ ఏవైనా కూడా. ఆ తర్వాత నాగార్జున గారు మీరు అప్పుడు పాడిన తర్వాతకి మీరు సింగర్ గా మీరు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ మీరు స్టడీ చేశారు కదా, తర్వాత స్టడీ చేసుకుంటూ వెళ్ళారు కదా, సిటీకి ఎప్పుడు వచ్చారు మీరు? నేను సిటీకి ఇంటర్ తర్వాత వచ్చానండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినాక హైదరాబాద్కి వచ్చాను. ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు? ఇంటర్ కూడా అక్కడనే ఊర్లోనే తర్వాత సిటీకి వచ్చారు. సంగీతం ఎందుకు నేర్చుకోవాలనిపించింది? అంటే మీరు అప్పటికైనా మెలోడీ పాటలు పాడుతుండే వాళ్ళ? మామూలు పాటలు అన్ని డైలీ పాడుతున్నాను. అంటే నేను ఇంటర్ లో చదువుతున్నప్పుడు కూడా సినిమా పాటలు కూడా అట్లా ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఇంట్రెస్ట్ గా నేను ఏదో సింగర్ కావాలని అప్పుడు ఆలోచనతో ప్రాక్టీస్ చేయడం, ఆ ఇంట్రెస్ట్ అలా ఉండేది అంతే. ఓకే ఓకే. మీ మమ్మీ వాళ్ళు నాని వాళ్ళు నువ్వు పాడుతుంటే ఏమనే వాళ్ళు ఇంట్లో స్కూల్లో ఇట్లా తెచ్చుకున్న చెప్తుంటే ఎట్లా ఫీల్ అయ్యేది? నువ్వు పాడుతున్నావు అంటే పాడుతుంటే పాడొద్దని ఏం చెప్పలేదు. కాకపోతే ఈ ఫీల్డ్ రేపు కాల పాటలు ఏం తెచ్చి పెడతారా మనకు? పాటలు మాది పద్మశాలి కులం అండి. మాకు ఈ క్యాష్ నుంచి వచ్చిన వారు సింగర్స్ అంటే ఎవరు ఎక్కువ లేరు. అంటే అప్పుడు ఉన్న జనరేషన్ లో పాటలు ఏం తెచ్చి పెడితే మనకు చదువుకోరా మంచిగా, నువ్వు ఎంబీబీఎస్ కానీ అట్లా చదవాలి, బాగా చదవాలని చెప్పేది. కానీ ఈ ఇంట్రెస్ట్ మా ఫ్యామిలీ మెంబర్ చెప్పినా కూడా నాకు ఈ ఇంట్రెస్ట్ నాకే స్వతహాగా అబ్బింది. ఓకే ఓకే. అది ఎప్పుడంటే డిగ్రీ తర్వాత నేను సంగీతం డిగ్రీతోనే సంగీతం కంటిన్యూస్ లో కానీ ఏదైనా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారా మీరు? అవునండి, నేను ఈటీవీ పాడుతా తీయలో 2009 లో పార్టిసిపేట్ చేశాను. మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జిమెంట్ ఉన్నప్పుడు అక్కడ పాడారా? ఏ పాట పాడారు అప్పుడు? ఐడియా ఉందా? పాడండి, అది మధుర మురళి హృదయ రవళి అని పాట. ఓకే ఓకే. అంటే ఏ ఇయర్ లో ఉండొచ్చు? అంటే 2009 లో పార్టిసిపేట్ చేశాను పాడుతా తీయ. అప్పుడు పాడుతా తీయల అది ఫస్ట్ సిరీస్ అండి. ఆ సిరీస్ 1 లో పార్టిసిపేట్ చేశాను. మామూలుగా మీరు మ్యారేజ్ చేసుకున్నారు కదా, మీరు మీ ఎలా ఇష్టపడి చేసుకున్నారు? సంగీతం అంటే ఇష్టపడి చూసి సంగీతం బాగా పాడతారని చెప్పేసి చేసుకున్నారా? మామూలు ఎట్లా మీకు ఎలా కుదిరింది మీకు బంధం? లేదండి, మా భార్య అమ్మాయి అప్పుడు తను ఎంబీఏ చేసింది, నాకు సంబంధం అలా వచ్చింది. నేను సంగీతం నేర్చుకున్న అమ్మాయిని, పాటలు పాడే అమ్మాయిని చేసుకోవాలని అనుకోలేదు. అంటే ఆలోచన ఉండేది కానీ సంబంధం మామూలు అమ్మాయిని నచ్చి చేసుకున్నాను. తను కూడా ఫస్ట్ పెళ్లికి ముందు మేము ఒక 3 నెలల దాకా మాట్లాడుకున్నాం. నేను అడిగాను, మీకు పాటలు అంటే ఇష్టమా, ఎలాంటి సాంగ్స్ అంటే? మెలోడీస్ అంటేనే ఇష్టం. నాకు మెలోడీస్ అంటేనే ఇష్టం, తను కూడా మెలోడీస్ అంటేనే ఇష్టం అని చెప్పారు. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. మీరు పాడతారని తెలుసా వాళ్ళకి ముందే? తెలుసు అండి, నేను నా ప్రోగ్రామ్ వీడియోస్ కూడా పంపాను పెళ్లికి, మ్యారేజ్ సెట్ అయ్యాక. మీకు ఎంతమంది పాప బాబు? ఒక పాప అండి, 6 years ఉంటుంది, యూకేజీ చదువుతుంది. ఓకే. ఆమెకి ఏమన్నా నేర్పించారు సంగీతం? నేర్పలేదు, కానీ వాయిస్ బాగా అరుస్తుంది అన్న ఈ పిచ్ లో. ఏదన్నా నేను పాడినప్పుడు అంటే మీ వారసత్వం ఏమైనా వచ్చిందేమని అంటే ఇంకా నేర్పించాలి ఫ్యూచర్ లో. నేను ఎప్పుడన్నా మైక్ లో ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను మైక్ తీసుకొని చాలా హై పిచ్ లో అరుస్తా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఇలా సరదాగా ఉంటారా? మీరు పాడుకుంటూ మీ వైఫ్ తోటి ఫ్రీగా ఇట్లా పాడుతుంటారా? అంటే మా వైఫ్ కి మామూలుగా ప్రోగ్రామ్స్ లో పాడించడానికి ట్రై చేశా. ఇట్లా మామూలుగా రూమ్ లో ఈ ప్రోగ్రామ్స్ లో పాడొచ్చు అని కొన్ని పాటలు ఇచ్చాను. పాడమంటే తను పాడతారు, కానీ అంత ఇంట్రెస్ట్ గా ప్రొఫెషనల్ గా అంత ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ తనకు పాటలు ఇష్టం, కానీ సింగర్ గా కావడం రానిచ్చారు. ఓకే. నాగార్జున గారు చెప్పండి, మీ ఆర్కెస్ట్రా జర్నీ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? చాలా బాగుందండి ఆర్కెస్ట్రా జర్నీ. అంటే మేము పాటలే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి, నేను కానీ వేరే వాయిద్యాలు వాయించే కీబోర్డ్ ప్లేయర్ కానీ, తబలా కానీ, డ్రమ్స్ వాళ్ళు, మాకు చాలా మంది గ్రూప్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.
ఇప్పుడు ఈ ఒక ప్రోగ్రామ్ లో కలిసిన వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ప్రోగ్రామ్ లో వేరే ఆర్టిస్ట్ కూడా కలుస్తారు. కొత్త వాళ్ళు అట్లా కొత్త వాళ్ళు కలుసుకున్నప్పుడు చాలా మంది అబ్బా నాగార్జున సింగర్ వచ్చాడు ఇన్ని రోజుల తర్వాత కలిసాను. ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళ టీమ్ తోనే కాదు కదా, నేను చాలా టీమ్స్ లో చేస్తుంటాను. వాళ్ళు కలిసినప్పుడు కానీ మేము కలిసినాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఏదన్నా మేము ఫ్యామిలీ మెంబర్ లా ఉంటారు. పాటలు పాడినప్పుడు మేము ఆర్టిస్టులు కానీ వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. కీబోర్డ్ వాయించే వాళ్ళు కానీ అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇంకా ఫీమేల్ సింగర్స్ లో కూడా చాలా మంది కోఆపరేట్ చేస్తారు. ఓకే. తర్వాత కానీ మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మీకు? అంత హ్యాపీనే జరుగుతుందా? తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క కళాకారుడి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే మెయిన్ కళాకారులు ఏంటంటే పేమెంట్ కోసమే మాకు మ్యారేజ్ సీజన్ అనేది ప్రతి సంవత్సరంలో మొత్తం 12 నెలలు అన్ని నెలలు రావు కదా. మ్యారేజ్ ఉన్నప్పుడే కొందరికి ఏంటంటే వివాహాల క్యాలెండర్ కావాలని ముందే చూసుకుంటారు, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఇదంతా వాళ్ళ పర్టికులర్ ఒక ఫ్యామిలీ పోషించడానికే కదా కళాకారుడు అంటే. అదే నమ్ముకొని బతుకుతున్నాం మేము. అది గాయకుడే కానీ వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ అట్లా ప్రోగ్రామ్స్ మ్యారేజ్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ వస్తాయి, మేము పేమెంట్ కోసం అని చేస్తాం. నాలాంటి కళాకారులు ఎవరైనా సరే ప్రోగ్రామ్ చేస్తాం. ఫస్ట్ మేము ప్రోగ్రామ్కి వచ్చామంటే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అనే ఆలోచనతో వస్తాం. స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తాం. అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినాక మేము లంచ్ చేయాలంటే ఫస్ట్ మేము ప్రోగ్రామ్ మీద ఫోకస్ మొత్తం పెడతాం కాబట్టి ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక మేము లంచ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు 4 o'clock అలా అవుతుంది. ఆ టైంలో తినడం వల్ల ఏంటంటే కొందరు బీపీ పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు నా ఏజ్ అంటే ఒక 40 క్రాస్ అవుతుంది, 38, 37 ఉంటాయి. కొందరు 50+. ఇప్పుడు కొందరు కీబోర్డ్ ప్లేయర్లలో కానీ తబలా వాయించే వాళ్ళు కానీ 50+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కొందరు బీపీ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్. వాళ్ళ టైంకి తినకపోతే ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ ఆర్టిస్ట్ లో ఈ ప్రోగ్రామ్ లో తప్పట్లేదండి. 4 తర్వాత వాళ్ళకి అట్లా లేట్ గా తినడం వల్ల కూడా కొందరికి హెల్త్ ప్రాబ్లమ్ చాలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది. ఎందుకంటే మీరు తినే టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి మంచి ప్రోగ్రామ్ మూడ్ లో ఉంటారు అంతా. అదే టైంకి మంచి పాటలు ఆడుతుంటారు. ఒకసారి ఇంకా దీన పరిస్థితి ఏంటంటే టిఫిన్ చేయకుండా కూడా ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ వాళ్ళు ప్రోగ్రామ్ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మాకు 9కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటారు. అట్లా స్టేజ్ మీదకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉండాలంటే టిఫిన్ కూడా ఆ టెన్షన్ లో టిఫిన్ కూడా చేయక డైరెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా చాలా ఇబ్బంది కళాకారులు, మా తోటి కళాకారులు చాలా మంది ఉన్నారు. ఓకే నాగార్జున గారు, మా RVS9 నెట్వర్క్ ఛానల్ ప్రేక్షకుల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ ఇంత మంచిగా నాలాంటి కళాకారులు కానీ వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ సామాన్యుల జీవితాల గురించి ఇంత మంచి ఆదరిస్తున్నటువంటి RVS9 ఛానల్ కి ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలండి. సో RVS9 నెట్వర్క్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ RVS9 ఛానల్ ని ప్రేక్షకులందరూ ఆదరించి సబ్స్క్రైబ్. RVS9 నెట్వర్క్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకి నమస్కారాలు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.